వెల్కమ్ టు థ్రిల్ ట్రాప్ మామ. ఈరోజు సూపర్ మ్యాన్ మూవీ హానెస్ట్ రివ్యూ ఇస్తాను అండ్ మూవీ నాకు ఎలా అనిపించిందో కూడా చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రికమెండేషన్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అండ్ కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆల్ లో పెట్టుకోండి మామ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మన అన్ని జనరేషన్స్ లో కూడా సూపర్ మ్యాన్ కి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. బట్ 2025 లో వచ్చిన ఈ సూపర్ మ్యాన్ మూవీ ఇట్స్ నాట్ జస్ట్ ఏ రీబూట్, ఇట్స్ ఏ బోల్డ్ రీఇమాజినేషన్. జేమ్స్ గన్ డైరెక్షన్ లో సూపర్ మ్యాన్ కి కొత్త రూపం ఇచ్చాడు. ఈసారి మన సూపర్ మ్యాన్ రెగ్యులర్ ఏలియన్ కిడ్ కమ్స్ టు ఎర్త్ బికమ్స్ హీరో లా కాదు మా, కానీ బేసిక్స్ సేమ్. క్రిప్టోనియన్ నుంచి వచ్చిన ఒక పవర్ఫుల్ బాయ్ ఎర్త్ లో గ్రో అవ్వడం. బట్ ఈ మూవీలో ఎమోషనల్ డెప్త్ అండ్ ఐడెంటిటీ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ ఉంటుంది. క్లార్క్ కెంట్ యాజ్ ఏ జర్నలిస్ట్, యాజ్ ఏ సన్ అండ్ యాజ్ ఏ సూపర్ హీరో మొత్తం మిక్స్ చేసి ఒక మంచి పర్సనల్ జర్నీ లాగా చూపించారు. విలన్స్ గురించి మాట్లాడుకుంటే కాన్ఫ్లిక్ట్స్ వెరీ రియలిస్టిక్ అండ్ మోడర్న్ ఫీల్ తో ఉంటుంది. హోప్, జస్టిస్ అండ్ మోరల్ వాల్యూస్ మీద బేస్ చేసిన మూవీ ఇది. బట్ ప్రెసెంట్ డే పొలిటిక్స్ అండ్ హ్యూమానిటీ ఇష్యూస్ ని కూడా టచ్ చేస్తుంది. విజువల్స్, యాక్షన్ అండ్ వరల్డ్ బిల్డింగ్ అన్ని స్లీక్ గా గ్రౌండెడ్ గా ఉంటాయి. ఫ్యాన్స్ కి ఫెమిలియర్ ఎలిమెంట్స్ ఉంటాయి బట్ కంప్లీట్లీ ఫ్రెష్ పర్స్పెక్టివ్ తో. జేమ్స్ గన్ ఈ పేరు వినగానే మనకి గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ, ది సూసైడ్ స్క్వాడ్ లాంటి యూనిక్ స్టోరీ టెల్లింగ్ గుర్తుకొస్తుంది. ఈసారి కూడా జేమ్స్ గన్ సూపర్ మ్యాన్ ని జస్ట్ యాక్షన్ హీరో లాగా కాకుండా ఎమోషనల్లీ గ్రౌండెడ్ క్యారెక్టర్ లాగా ప్రెజెంట్ చేశాడు. ఈ బ్యాలెన్స్డ్ నోస్టాలజీ అండ్ నోవెల్టీ పర్ఫెక్ట్లీ మా. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే న్యూ సూపర్ మ్యాన్ డేవిడ్ కార్న్స్వెట్. చాలా మంది డౌట్ లో ఉన్నారు మా, ఓల్డ్ సూపర్ మ్యాన్ లా ఉంటాడా లేదా అని. బట్ ట్రస్ట్ మీ మా, he nailed it. ఎమోషనల్ సీన్స్ తో ఇంటెన్సిటీ, యాక్షన్ సీన్స్ లో పవర్, ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్. లూయిస్ లేన్ రోల్ లో కూడా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. క్లార్క్ అండ్ లూయిస్ కెమిస్ట్రీ చాలా న్యాచురల్ గా ఉంది, ఫోర్స్డ్ కాదు, ఆర్గానిక్ ఫీల్ ఇచ్చింది. బీజిఎం గూస్ బంప్స్ వస్తాయి మా, మనకి ఓల్డ్ సూపర్ మ్యాన్ టీమ్స్ గుర్తుకు వస్తాయి బట్ మోడర్న్ టచ్ తో. విజువల్ ఎఫెక్ట్స్ టాప్ నాచ్, ఎస్పెషల్లీ స్కై ఫైటింగ్ సీన్, కాస్ట్యూమ్స్, క్రిప్టోనియన్ టెక్ అండ్ సిటీ డిజైన్ అన్ని సూపర్ గా డిజైన్ చేశారు. ఎడిటింగ్ పేస్ బాగుంది, స్లో సీన్స్ లో కూడా ఇంట్రెస్ట్ మెయింటైన్ చేశారు. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సూపర్ మ్యాన్ మూవీ ఓల్డ్ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేస్తుంది, న్యూ జనరేషన్ కి కూడా రిలేటబుల్ ఫీల్ ఇస్తుంది. యాక్షన్ ఫ్యాన్స్ కి అండ్ ఎమోషనల్ డెప్త్ ఫ్యాన్స్ కి అందరికి ఒక బ్యాలెన్స్డ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నెగటివిటీ విషయం చెప్పాలంటే కొన్ని ప్లేసెస్ లో పేస్ స్లైట్లీ స్లో ఫీల్ అవ్వచ్చు, కానీ ఎమోషనల్ సీన్స్ కి అది ప్లస్ కూడా అవ్వచ్చు డిపెండింగ్ ఆన్ యువర్ టేస్ట్. మావా హానెస్ట్ గా చెప్తాను, హెన్రీ క్యావిల్ సూపర్ మ్యాన్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, ఇంక్లూడింగ్ మీ టు. ఈ బాట్ పవర్, ఇంటెన్సిటీ అండ్ మిథిక్ ప్రెజెన్స్. ఎస్పెషల్లీ మ్యాన్ ఆఫ్ స్టీల్ అండ్ జస్టిస్ లీగ్ లో చేసిన సూపర్ మ్యాన్ హెవీ, ఎమోషనల్లీ అండ్ సీరియస్ టోన్ లో చాలా పవర్ఫుల్ గా ఉంది. కానీ 2025 లో సూపర్ మ్యాన్ డేవిడ్ కార్న్స్వెట్ కి కూడా ఒక యూనిక్ వైబ్ ఉంది. హీఈస్ నాట్ ట్రైంగ్ టు కాపీ క్యావిల్, ఇన్స్టెడ్ సాఫ్ట్ స్పోకెన్, హోప్ఫుల్ అండ్ గ్రౌండెడ్ సూపర్ మ్యాన్ లాగా ఫీల్ ఇస్తాడు. జేమ్స్ గన్ విజన్ లో సూపర్ మ్యాన్ ఎక్కువ రిలేటబుల్ అండ్ ఎమోషనల్లీ యాక్సెసిబుల్ గా డిజైన్ చేశారు. And that works for the story they are telling now. So నా ఒపీనియన్ లో హెన్రీ క్యావెల్ ఈక్వల్ టు మిథిక్ సూపర్ మ్యాన్, డార్క్ టోన్, ఎపిక్ స్కేల్ డేవిడ్ కార్న్స్వెట్, హ్యూమానిటిక్ సూపర్ మ్యాన్, హోప్ ఫిల్డ్ ఫ్రెష్ రీబూట్. సో బోత్ ఆర్ గుడ్ ఇన్ దేర్ ఓన్ వేస్ బట్ పర్సనల్ ఫేవరెట్ స్టిల్ హెన్రీ క్యావిల్ ఏమో. బట్ 2025 లో వచ్చిన సూపర్ మ్యాన్ కి కూడా ఫుల్ రెస్పెక్ట్ ఉంది. హీ ఎర్నెడ్ హిస్ ప్లేస్. ఓవరాల్ గా సూపర్ మ్యాన్ ఫ్యాన్స్ అండ్ డీసీ లవర్స్ కి ఈ మూవీ బాగా నచ్చుతుంది మా. నాకు ఈ మూవీ బాగా నచ్చింది. 8.5/10 ఇవ్వచ్చు మా ఈ మూవీకి రేటింగ్. ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ అండ్ మోడర్న్ సూపర్ హీరో విజన్ ని అప్రిషియేట్ చేయాలి. వన్ ఆఫ్ ద మోస్ట్ మెచ్యూర్ అండ్ మీనింగ్ఫుల్ సూపర్ మ్యాన్ ఫిలిం ఇన్ రీసెంట్ ఇయర్స్, నాట్ జస్ట్ పంచెస్. దిస్ మూవీ హ్యాస్ పర్పస్. సూపర్ మ్యాన్ లెగసీ ఇట్స్ నాట్ జస్ట్ ఏ ఫిలిం, ఇట్స్ ఏ మెసేజ్. అండ్ మీ పర్సనల్ సూపర్ మ్యాన్ ఎవరో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మావా. వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మావా, మాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రికమెండేషన్ కోసం కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి మావా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.